ఎంపీకి గుడ్ బై చెప్పనున్న కవిత. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు సీఎం కేసీఆర్ గారాల కూతురు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట కవిత తన ఎంపీ స్థానానికి గుడ్ బై చెప్పనున్నారా అంటే అవును అనే సమాధానమే వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటాలు జరుగుతున్న రోజుల్లో తెలంగాణ జాగృతిని స్థాపించి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు బ్రాండ్ అంబాసిడర్గా మారారు కవిత. తెలంగాణలో సామాజికంగా జరుపుకునే అతి పెద్ద పండుగలైన బోనాలు, బతుకమ్మ పండుగల గురించి దేశవ్యాప్తంగా తెలిసేలా చేసిన ఘనత కవితకే దక్కుతుంది. ఇక 9 రోజులు జరుపుకునే బతుకమ్మ పండుగ గురించి ఎంత చెప్పినా తక్కువే. బతుకమ్మ పండుగకు అంతర్జాతీయంగానూ పేరు తెచ్చిన క్రెడిట్ కవితకే దక్కుతుంది. ఆ పండుగ 9 రోజులు ఆమె చేసే సందడి అంతా ఇంతా కాదు. ఆమె చురుకుతనాన్ని గమనించిన కేసీఆర్ ఆమెను మరింత ప్రోత్సహించి 2014 ఎన్నికల్లో ఆమెకు నిజామాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చారు. ఆమె ఎంపీగా నిజామాబాద్ నుండి అత్యంత భారీ మెజారిటీతో గెలుపొంది పార్లమెంట్లో తెలంగాణ సమస్యలపై తనదైన శైలిలో వాణి భాణి వినిపించారు. ప్రత్యేకంగా నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని ఆమె కేంద్ర పెద్దలపై ఒత్తిడి తెస్తూ కృషి చేస్తున్నారు. అంతేకాకుండా రాజకీయాలలో ఆరితేరిన డి. శ్రీనివాస్ లాంటి నేతలను టీఆర్ఎస్ పార్టీల్లోకి వచ్చేలా చేసి ఆయన్ని రాజ్యసభ మెంబర్గా చేసి పార్టీలో తన సత్తా మరోసారి చూపించారు. సాధారణంగా ఎంపీ అంటే ఢిల్లీకి, హైదరాబాద్కి పరిమితమైపోతారు. కానీ కవితలో ఉన్న విభిన్న లక్షణాలతో ఆమె ఢిల్లీకి, హైదరాబాద్కే పరిమితం కాకుండా తన నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని అన్ని గ్రామాలను ఆమె తరచూ సందర్శిస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆమె అనేకసార్లు పార్లమెంట్ కమిటీలలో మెంబర్గా ఉండి అనేక దేశ విదేశాలు సందర్శించి ఎన్నో ప్రసంగాలు చేశారు. ఇటీవల ఆమె రక్షాబంధన్ సందర్భంగా అన్నకి రాఖీతో పాటు హెల్మెట్ కూడా ఇచ్చి రోడ్డు ప్రమాదాల వల్ల చనిపోతున్న అనేక మంది అన్నదమ్ములకు రక్షణ ఉంటుంది అని ఆమె ఇచ్చిన పిలుపు నిజంగా అభినందించాల్సిందే. రాఖీతో పాటు హెల్మెట్ అంటూ కవిత ఇచ్చిన నినాదం ఎందరో ప్రశంసలు పొందింది. అనేక విజయవంతమైన కార్యక్రమాలు నిర్వహించిన కవితకి బోధన్ షుగర్ ఫ్యాక్టరీ విషయం మాత్రం కొరకరాని కొయ్యగా తయారైంది. ఇటీవల టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రంలో మోడీ సర్కార్తో సఖ్యంగా ఉండడంతో కవితకి కేంద్ర కేబినెట్ మంత్రి పదవి వస్తుంది అని అందరూ ఆశించారు. కానీ నిరాశే ఎదురైంది. అయితే 2019లో కవిత ఎంపీ స్థానానికి కాకుండా ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రి పదవి చేపట్టి రాష్ట్ర రాజకీయాలలో తనదైన ముద్ర వేయాలి అని భావిస్తున్నారు. దీనికి కేసీఆర్ కూడా సానుకూలంగా ఉన్నారు. 2019లో కవిత జగిత్యాల నుండి కానీ, బోధన్ నుంచి కానీ ఎమ్మెల్యేగా పోటీ చేయాలి అని ఇప్పటికే ఒక నిర్ణయానికొచ్చారు అని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనికి అనుగుణంగానే ఆమె ఇప్పటికే కార్యాచరణలు రూపొందించుకుని జగిత్యాల, బోధన్లలో ఇప్పటికే అనేకసార్లు పర్యటించారు. అయితే ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర కేబినెట్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు ఒకే కుటుంబం నుంచి ఉన్నారు. ఇప్పటికే ప్రతిపక్షాలు కేసీఆర్ది కుటుంబ పాలన అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. మరి కేసీఆర్ వీరిలో ఎవరినైనా తప్పించి కవితకి క్యాబినెట్లో స్థానం కల్పిస్తారా? లేక కేసీఆర్ రాజకీయంగా ఎవరినీ కేర్ చేయరు కాబట్టి ప్రతిపక్షాలను పట్టించుకోకుండా తెలంగాణలో 2019లోనూ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కవితను కూడా రాష్ట్ర మంత్రిని చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా 2019లో కవిత ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా పోటీ చేసి రాష్ట్ర రాజకీయాలలో తనదైన ముద్ర వేసుకోబోతున్నారు అనేది నిజం. మరి కేసీఆర్ ఆమెకు రాష్ట్ర కేబినెట్లో ఎలాంటి స్థానం కల్పిస్తారు అనేది తెలియాలంటే 2019 వరకు వేచి చూడాల్సిందే. ఇక కవిత రాష్ట్ర రాజకీయాలలో యాక్టివ్ కాబోతున్నారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.